ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఆధ్వర్యంలో జరిగే సదస్సు బహిరంగ సభకు వస్తున్నటువంటి ప్రజా సంఘాల నాయకులని విద్యా సంఘాల నాయకుల్ని కేసీఆర్ ప్రభుత్వం పోలీసులు దుర్మార్గంగా దాడులు చేస్తూ అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ విద్యార్థి సంఘం టీవీఎస్ రాష్ట్ర కమిటీ పూర్తిగా ఖండిస్తుంది. అరెస్ట్ చేసినటువంటి నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నటువంటి పాలకులు ఇలా ప్రజాస్వామ్యం ఉన్నటువంటి హక్కులని, ప్రజల హక్కులని, పౌరుల హక్కులని కాలరాస్తూ ఇలా భావ ప్రకటన స్వేచ్ఛను ఇలా హరిస్తున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అని మాట్లాడుతూ ప్రజల్ని నమ్మించి ఓట్లతోటి ఇలా మోసం చేసి గద్దె మీద కూర్చొని ఇలా ప్రజల ఎజెండాని మాట్లాడుతున్నటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని వాళ్ళందరూ కలిసి ఈ ప్రజాస్వామ్యంలో ఒక సదస్సు, ఒక సభ పెట్టుకుంటామంటే ఆ సభని ఇలా నిర్వహించకుండా దాడులు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ ఇలా భయానక వాతావరణం సృష్టించడాన్ని ఇలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా నువ్వు ప్రజా వ్యతిరేకిగా ఇలా ప్రజల్లో నిలబడ్డావు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నువ్వు ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అరెస్ట్ చేసినటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని బేషరతుగా విడుదల చేయాలి. ఇలా ప్రజల హక్కులో కాలు రాసినందుకు బహిరంగంగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా తెలంగాణ విద్యాసంఘం డిమాండ్ చేస్తోంది.